ఇయే సార్ కొత్తగా వచ్చిన ఆవకాయ పనికి వచ్చే మామిడికాయలు. హలో నాన్న, సంగీతను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నాకు లంగ్ క్యాన్సర్ ఉందో లేదో టెస్ట్ చేశారు కదా, దాని రిపోర్ట్ ఈ రోజే వచ్చింది. కన్ఫర్మ్డ్ గా లంగ్ క్యాన్సరే. ఏంటి నాన్న? 60 సంవత్సరాల తర్వాత జీవించే ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి వరం. ఆల్రెడీ 5 సంవత్సరాలు దేవుడు నాకు బోనస్ ఇచ్చేశాడు. కానీ ఒక్కగానొక్క కూతురువి. నీ పెళ్లి కాస్త చేసేసాననుకో, ప్రశాంతంగా వెళ్ళిపోతానమ్మా. ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? నీ చదువు మధ్యలోనే అయిపోకూడదనే మీనా పోయాక నిన్న ఆ ఇంట్లో ఉంచాను. నిన్ననే నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఇంట్లో లేవు. ప్రభు ఫోన్ తీసుకున్నాడు. అతనితో నీ పెళ్లి విషయం గురించి చెప్పాను. అది చెప్పిన వెంటనే తన మనసులో ఏమనుకున్నాడో ఏమిటో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరండి, సంగీత పెళ్లి బాధ్యత అంతా నాది అన్నాడు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అవునన్నా. ఎప్పుడు అడ్మిట్ అయినా డిశ్చార్జ్ మాత్రం ఉండదనేది ఖాయం. అది అలా ఉంచు. ఒకటి చెప్పడానికి మర్చిపోయాను, రేపు మంచి రోజుట. రేపే నిశ్చార్థం పెట్టుకుంటే బాగుంటుందని ప్రభు అన్నాడు. మరి తెలుసు? తెలుసు. కరెక్ట్ గా చెప్పావా? కరెక్ట్ గా చెప్పాను. మరి రాలేదే? తెలియదు బాబు. టైం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందామా? ఒక్క నిమిషం, పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. నమస్కారం అండి. నమస్కారం. ఏమనుకున్నారు? కరెక్ట్ గా మీరు చెప్పిన టైంకి వచ్చాను కదా. నిజానికి నేను 10 నిమిషాలు ముందుగానే వచ్చాను, కానీ మీరు చెప్పిన టైంకే రావాలని మీ ఇంటి బాత్రూమ్ లో పాడుతూ కూర్చున్నాను. మీ బాత్రూమ్ సూపర్. మీ టేస్ట్ వెరైటీగా ఉంది. లేకపోతే నన్ను పెళ్లి కొడుకు సెలెక్ట్ చేస్తారా? ఈయనే పెళ్లి కొడుకు, మిస్టర్ గణపతి, మెడికల్ రిప్రజెంటేటివ్. అది మీరు చెప్పక్కర్లేదు. మెళ్ళో టయ్యి, చేతిలో సంచి, నోరు తెరిస్తే సోది. వచ్చేస్తాను. ఊరికే జోక్ చేశా. మా కంపెనీలో వయాగరా నయాగరా అనే టాబ్లెట్ కనిపెట్టారు. అది వాడారే అనుకోండి, యూరిన్ సర్రని పోతుంది. ఏమిటిదంతా? నీకు తగ్గ పెళ్లి కొడుకు. నేను అది అడగలేదు. మీరు నన్ను కోరుకోలేదా? నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదా? మరెందుకు మరో పెళ్లి కొడుకు? నా భార్య ప్రాణాలతో ఉన్నప్పుడు తను ఈ రూమ్ లో ఉండగా తనకు తెలియకుండా ఆ రూమ్ లో తాకి చూడాలని ఆశపడేవాడిని. తను ఆ రూమ్ లో ఉండగా నిన్ను ఈ రూమ్ లో తొంగి చూడాలని ఆశపడేవాడిని. ఇప్పుడు తను ఏ రూమ్ లోనూ లేదు, నా మనసులో ఉంది. ఎవరైనా ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద కంటే లేనప్పుడు ఇచ్చే మర్యాదే నిజమైంది. మనం దేన్ని కోరుకుంటాము, అది చేతికి చిక్కినప్పుడు దాన్ని త్యాగం చేయడంలోనే నిజమైన సంతోషం దాగుందని తెలుసుకుని నేను మరో పెళ్లి కూడా కట్టబెట్టాలని నిర్ణయించుకున్నాను.
కదా అవునా డూప్లికేట్ నేను నైట్ టైట్ అయింది అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్ ఏం చేయాలి ఒక పెగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా ఇలా చూడు నేను కోట పెట్టుకున్నాను ఎందులో పెట్టాలి అది పన్నీర్ పుట్రా ఇందులో పోసుకున్నాడు. ఇందులోనా ఇది ఒక లార్జ్ గా సరిపోతుంది ఆగు. సరే